నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తోంది. ఎక్కడికక్కడ నదులు, చెరువులు, వాగులు, కట్టలు తెగిపోయి నగరవాసుల ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురవడంతో విజయవాడ చిగురుటాకులా వణికిపోతోంది. ఇంట్లో వరద నీరు, బాధితుల కంట్లో కన్నీరుతో పరిస్థితి హృదయ విదారకరంగా మారింది. ముప్పుతో బాధితులు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు సర్కార్ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద ముంపు నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు బస చేస్తూ ఒకవైపు ఇతర జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ముంపు బాధిత ప్రాంతాలకు రాత్రి 11 గంటల సమయంలో సైతం పరామర్శకు వెళ్లి వేకువజామున 4 గంటల వరకు అక్కడే గడిపారు. ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం నగరంలోని పలు ప్రాంతాలలో స్వయంగా పర్యటించి బాధితులకు ధైర్యాన్నిచ్చారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ వాహనం వెళ్లగలిగేంత దూరం పర్యటించి మిగిలిన చోట్లకి కాలినడకన మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. మరింత ఎక్కువ నీరున్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకొని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదులు వింటూ వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలి అంటూ ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు. ప్రజల భద్రత తమ బాధ్యత అని, బాధితులు ధైర్యంగా ఉండాలని, నేనున్నాను అంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని ధైర్యం చెప్పారు. ఓవైపు పరామర్శలు, మరోవైపు సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడికక్కడే సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సింగ్ నగర్లో పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నా అవి అందరికీ అందటం లేదు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. 2 రోజులుగా సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయటం లేదు. ముంపు ప్రాంతాల వాసులకు 176 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 50,000 మందికి పైగా వరద బాధితులు ఆశ్రయం కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం దాదాపు 170కి పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సహాయక చర్యల్లో 40కు పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 200 బోట్లు, 300 మంది గజేతగాళ్లను కూడా అందుబాటులో ఉంచినట్లు సమాచారం. అయితే 7 పదుల వయసు దాటిన చంద్రబాబు 3 రోజులుగా రాత్రి పగలు ప్రజల్లో మమేకమై తిరగటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నారని, ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించడం పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుందన్న మాటలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.